ఇప్పుడు రష్యా నుంచి తనొచ్చింది. అది మాత్రం తీసి ఇచ్చేసావంటే ఖచ్చితంగా నేను చెప్పేస్తుంది. అయితే పోలీసులకు చెప్తాం. తన ఆ తలుపేసిన తర్వాత టైం స్టార్ట్ అయిపోయింది. తెల్లారోలోపు ఆ సూపర్ పవర్ని కనిపెట్టాలి, లేదంటే ఈ ఇల్లు బద్దలే. ఇది మా తాతయ్య కష్టపడి కట్టిన ఇల్లురా. బద్దలైపోతుందా? అయ్యయ్యో, చెవులు మూసుకోండి. దాని దగ్గర హల్కున్నాడు కదరా ఆ బండాడు. మనమేం చేయగలం? మనం వాడిని కొట్టాలంటే వాడిలాగే ఒక సూపర్ పవర్ కావాలి. సూపర్ పవరా? దానికి ఎక్కడికి వెళ్ళాలరా? వాడిని గెలిచే సూపర్ పవర్ ఈ బాక్స్ లో ఉంది. హే, ఆ విషయం ముందే చెప్పి చావచ్చుగా. దాన్ని ఇక్కడ పెట్టు, త్వరగా పెట్టు. కానీ అది అంత ఈజీ కాదు. దీన్ని యాక్టివేట్ చేయాలంటే దీంట్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ని చదవాలి. ఇది వేరే భాషలో ఉంది. వేరే భాషలోనా? రే, మీకేమన్నా మలయాళం, సూపర్ మ్యాక్స్ బ్లేడ్ తప్ప ఇంకేది తెలియదే. సరే, నేను ఇచ్చే డ్రెస్ మీరిద్దరూ వేసుకోండి. ఇదంతా ట్రయల్ వర్షన్, అందుకని దీని పవర్ కాసేపే ఉంటుంది. ఒరిజినల్స్ అంతా ఆల్రెడీ ఫారెనర్స్ తీసుకు వెళ్ళిపోయారు. ఓకేనా? బీ కేర్ఫుల్. సరే, వేసుకుందాం. అది చూద్దాం. నేను డ్రెస్ వేసుకుంటాను. మీకు ఏ డ్రెస్ ఇందులో సెట్ అవ్వదు, ఎందుకంటే మీ అమ్మగారే నా కొడుకుని ఏ రీసెర్చ్ లో యూజ్ చేయకూడదు అని నాన్నగారి దగ్గర ప్రమాణం తీసుకుంది. అన్నా, అదురుతోందన్నా. ఇలాంటి టైంలో కమెడియన్ చెప్పే డైలాగ్ ఏంటో తెలుసా? రాని చూసుకుందాం. ఎలా చెప్పాను? తలుపు కొట్టే శబ్దం వినిపించింది. ఎవరు చూడు. వెళ్ళు, భయపడకుండా తెరు. రావయ్యా. నా వల్ల నన్ను భయపెడుతున్నారు ఏంట్రా? ఏంటయ్యా, దమ్ము కొట్టి లోపు అందరూ లోపలికి వచ్చేసారు. ఏమయ్యా, ఎక్కడికి వెళ్ళావు? అదే దమ్ము కొట్టడానికి వెళ్ళాలని చెప్పాను కదా. నీకేమన్నా పిచ్చా? నేను కాదు. ఏమయ్యా, అందరూ నాలాగే మేకప్ చేసుకున్నారేంటి? హరిణి లైన్ లో పెట్టడానికా? హరిణి నో. ఏయ్ దవదో, అలా చూడవయ్యా. హరిణి లైన్ లో పెట్టడానికి కొత్తగా ఎవరైనా వచ్చారా? ఎవడ్రా వాడు? పెద్ద కొండలా ఉన్నాడు. మన ఊరు పెద్దరాయుడు. నీ అంత చూడకుండా వదిలిపెట్టను రా. మన వాళ్ళు రెడీ అయిపోయారు. సబాష్. రారా యోగి రా, నీకోసమే వెయిటింగ్. రే బండరాయుడు. పెద్దరాయుడు రా. రే పెద్దరాయుడు, నిన్ను పిండి పిండి చేయడానికి నేను వచ్చాను రా. దమ్ముంటే అక్కడే ఉండరా. రారా 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 రారా. బాబోయ్, ఆ నుంచి తప్పించుకునేసరికి తల ప్రాణం వచ్చేసి అందుకనే దాక్కోవాలి. పూజారి, నువ్వు ఇంకా పారిపోలేదా? ఎక్కడికే బయటికి వెళ్ళేది? ఉచ్చబోసుకోవడానికి బయటికి వెళ్దామంటే అన్ని తలుపులు మూసుకున్నాయి. ముట్టుకుంటే షాక్ కొడుతుందాయా? పెదరాయుడికి ఆడవాళ్ళ వీక్నెస్ ఉంది. ఆ పాయింట్ యోగి పట్టుకున్నాడు. అలాగే ఉండి వాడిని పట్టేసుకుందాం. ఎలా చూస్తున్నాడు చూడు, కోక పిల్ల బటర్ బిస్కెట్ ని చూస్తున్నట్టు. అయ్యయ్యో హరిణి, నటించి చూపించమంటే చూపించి నటిస్తోందే. రే, వాడు టెంప్ట్ అవుతున్నాడు. వెళ్ళి పట్టుకోండి. వెళ్ళండి, వెళ్ళండి రా, వెళ్ళండి, వెళ్ళి పట్టుకోండి. ఇప్పుడు హరిణి హీరో వస్తాడు కాపాడడానికి. లే వెళ్దాం. నేను పికప్ చేద్దాం అనుకుంటే నువ్వు పికప్ చేస్తున్నావు కదరా. లే వెళ్ళిపో. ఆ వీక్నెస్ వల్ల వాడి పవర్ తగ్గిపోయింది. అప్పుడు యోగి తాడుతో వాడిని టక్కన కట్టేశాడు.
అయ్యో ఈ తాడు సరిపోవడం లేదే. సూపరా. హే రష్యా ఏమి ఇకపై నువ్వే మా ఎనిమి. ఎక్కడికి పోతావే? నీ గురించి మాకు మొత్తం తెలిసిందే. నన్ను పడవుకురోయ్. నీ ఐడియాతో నిన్నే ఎలా పట్టుకున్నావో చూసావా? 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 కరెక్ట్. తీసుకురావడానికి ఎందుకు ఇంత ఐడియా చేశారో? You don't know what mistake you have done. I know. You will pay for this. I know నే. ఎంత అందంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు నా యోగి. స్టార్ మూవ్స్ చూసి 2 ముక్కలు నేర్చుకుంటే దానికి అంత పొగడాలా? You idiot. Why are you telling I know, idiot? Useless. ఏయ్ దీన్ని ఎక్కడ చూసాను రా? ఏయ్, ఏంటి అది? ఇది దీని బ్యాచేనా? ఏయ్, ఏం చేస్తున్నావు? రండి ఒక పోస్టర్ తీసుకొచ్చి పెదరాయుడు వెనకాల గుచ్చేసి ఎరా వాడికి ఈక్వల్ గా డ్రెస్ వేసుకున్నారు. ఎవరైనా ఒక్క దెబ్బనే కొట్టారా? ఆనా ఇలా చేయి చెప్తే దారం వస్తుంది అనుకుంటే దారం తెగిపోయి వేలు కనిపిస్తుంది. ఇది చెప్పడానికి సిగ్గుగా లేదు. యోగి నాకు సుత్తెత్తే శక్తి కూడా లేదు యోగి. పవర్ అంతా అయిపోయింది. ఏమయ్యా ఏం చేస్తున్నావు? అక్కడ నిలబడి ఏం చేస్తున్నావు అని అడిగా. ఏంటి? అద్దంలో చూసుకుంటున్నా. ఉన్న సమస్యలు సరిపోదంటూ ఈడొకడు మధ్య మధ్య నీ చెత్త కామెడీ ఒకటి. సరే గాని పైనుంచి ఒకటి వచ్చిందే, ఎవరది? అవును ఒకటి వచ్చింది. నేనే తలుపు తెచ్చాను. నన్ను మామా అని పిలిచింది ఆ పిల్ల. వెంటనే తలుపు తెరిచి లోపలికి తీసుకొచ్చాను. తర్వాత తిరిగి చూస్తే మనిషి కనపడలేదు. నీ వైఫ్ గ్యాంగే. అలాగా? ఇన్ని రోజులు నిన్ను బయట నుంచి వాచ్ చేస్తూ ఉండింది. ఇప్పుడు ఈ ఇల్లు వీళ్ళ కంట్రోల్లో ఉందని తెలిసాక లోపలికి వచ్చింది. మరో దారే లేదు. మనం అందరం ఇటువైపు దారుంది. ఏమయ్యా దారి అటుగా అది ఇటుంది. మనందరికీ ఈ ఇల్లే క్లైమాక్స్.